ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ నేతలకు అహంకారం పోలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. స్పీకర్ పదవిలో ఉన్న వారిని అందరూ గౌరవించాలని చెప్పారు. స్పీకర్ను అవమానించిన వారిని సస్పెండ్ చేయడం న్యాయమేనని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలను నాశనం చేసేందుకే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ నేతలను ఓడించారన్నారు వివేక్. आजम्य प्राणानायम्य ओम अच्युताय नमः आनंदाय नमः गोविंदाय नमः अच्युतानंद गोविंदाय नमः ओम केशवाय नमो नारायणं पुष्टिदोष प्रमाद दोष पीडा परिहारार्थं ब्रह्मोत्सवांगत्वेन प्रातःकाल समये श्री लक्ष्मी वेंकटेश्वर स्वामी अष्टोत्तर हितनामावली अक्षरं च करिष्ये तदध्यानं पुष्पाक्षराणि कृत्वा ध्यानं कुर्यात् वेंकटाद्रि समंस्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेंकटेशमो देवो न भूतो न भविष्यति कल्याणाद्भुत गात्राय कामितार्थप्रदाय ओम लक्ष्मी गणराष्ट्राय साक्षात् श्रीवत्सवत्सरे देवङ्गनाय देवीयां श्रीरङ्गेयाय मंगलम् श्रीकान्ताय कल्याण विरेन्द्रेन्द्रा श्री वेंकटनिवासाय श्रीनिवासाय देवाशासनपरे निर्मलाचार्य प्रोगमे सर्वैद्य पूजयाचार्य सर्वदायास्तु मंगलो ओम तद विष्णु परमं पदं सदा पश्यन्ति दूरयः देवी वयक्षुराय तद्विप्रासो विपन्यवो चाक्रवान् तत्सविन्दते विष्णोर्यत्परमम्. నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినారో ఆ అహంకారం ఇంకా పోలేదు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఆ అహంకారం ఏదైతే ఉండేనో ప్రభుత్వంలో ఉన్నట్టు వారికి ఈ రోజు కూడా అదే అనిపిస్తుంది. మేము అధికారంలో ఉన్నామో, మేము ఇష్టరాజ్యంగా మాట్లాడతాము అసెంబ్లీలో అని చెప్పి ఏదైతే వ్యవహరిస్తున్నారో అది సరైన పద్ధతి కాదు. వారికి సస్పెండ్ చేసుడే న్యాయము. ఎందుకంటే ఒక స్పీకర్ పద్ధతి, ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్, ఆ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఎవరున్నా కానీ స్పీకర్ని దాన్ని గౌరవించే బాధ్యత అందరిది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం సత్తాలో ఉన్నది. ఈ కాన్స్టిట్యూషనల్ పోస్ట్కి మీరు అన్ని స్టేట్ గవర్నమెంట్లో ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో అన్నింటినీ కూడా నాశనం చేసిన సంగతి ప్రజలకు అందరూ తెలుసు. అందు గురించి వారికి ఓడించినారు. వారి అహంకారాన్ని తిప్పికొట్టినారు ప్రజలు. మళ్ళీ అదే చూపిస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో టీఆర్ఎస్ పార్టీ కూడా ఏమవుతుందో నిజంగా తెలియదు. ప్రజలతోని ప్రేమగా ఉండాలి కానీ స్పీకర్ మీద ప్రత్యేకంగా స్పీకర్ ఒక దళితుడు అయినప్పుడు మీకు ఏదైతే దళితుల వ్యతిరేకంగా మీ అహంకారం ఉందో నిన్న చూపించడం జరిగింది. అది చూపించిన తర్వాత వచ్చి అరే సార్ మాకు క్షమాపణ కోరుతున్నాము, మాకు మాఫీ చేయాలని కోరాలి కానీ మళ్ళా పోయి నిరసన చెప్పుడు, మళ్ళా స్పీకర్ మీద ఏదో ఒకటి చెప్పుడు ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.